నంద్యాల జిల్లా డోన్ పట్టణంలో పర్మిషన్ లేనప్పటికీ ఇంటర్నేషనల్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ పేరు మీద ద్రోణాచలం పబ్లిక్ స్కూల్ యాజమాన్యం విద్యార్థుల తల్లిదండ్రులను మోసం చేసే విధంగా ప్రచారాలు చేస్తోంది. అయినప్పటికీ విద్యాధికారులు మాత్రం నిద్రమత్తులో ఉన్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. గతంలో కొన్ని విద్యార్థి సంఘాలు కలెక్టర్కి ఫిర్యాదుల నేపథ్యంలో అక్రమంగా రాయించిన బోర్డులను కొట్టివేయడం జరిగింది. మళ్లీ ఇప్పుడు ద్రోణాచలం పబ్లిక్ స్కూల్ యాజమాన్యం ఇంకా ఇప్పటివరకు పర్మిషన్ రానటువంటి నేషనల్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ పేరుతో ఆటోల్లో ప్రచారాలు చేస్తూ వ్యవహరించడంపై విద్యార్థి సంఘాలు మండిపడుతున్నాయి. ఇటువంటి విద్యా సంస్థలపై కఠిన చర్యలు తీసుకుంటామని, వారికి వెంటనే నోటీసులు జారీ చేస్తామని డోన్ ఎంఈఓ తెలిపారు. నమస్కారం. ఈరోజు ఢిల్లీ ఇంటర్నేషనల్ పబ్లిక్ స్కూల్ విషయమే మీడియా మిత్రులకు తెలియజే విషయమే. మరి గతంలో పర్మిషన్ లేకుండా వారు ద్రోణాచలం పబ్లిక్ స్కూల్ ఉండేటువంటి స్థలంలో నేమ్ బోర్డు రాయడంతో అది వెంటనే స్పందించి అక్కడ నేమ్ను తొలగించడం జరిగింది. బయట ఉండేటువంటి ఆ బోర్డ్స్ మీద వైట్ వాష్ చేయించడం జరిగింది. ఢిల్లీ ఇంటర్నేషనల్ పబ్లిక్ స్కూల్ అని చెప్పేసి ఆ పేరు తీసేసి ద్రోణాచలం పబ్లిక్ స్కూల్ అని చెప్పేసి రాయించడం జరిగింది. అదేవిధంగా వారికి ఇన్స్ట్రక్షన్స్ కూడా క్లియర్గా ఇవ్వడం జరిగింది. ఈ విషయాన్ని డిఓ గారికి కూడా తెలియజేయడం జరిగింది. కాబట్టి ద్రోణాచలం పబ్లిక్ స్కూలు వారికి మేనేజ్మెంట్కి తెలియజేయడము, ఇక్కడ ఢిల్లీ ఇంటర్నేషనల్ పబ్లిక్ స్కూల్కి సంబంధించి ఎటువంటి అడ్మిషన్స్ మీరు జరపకూడదని చెప్పేసి మీకు ఆల్రెడీ గతంలో మీరు ఇచ్చినటువంటి నోటీసు సంజాయిషి ఇచ్చి ఉన్నారు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో అడ్మిషన్స్ జరపకూడదు. ఈ విషయంలో ఢిల్లీ ఇంటర్నేషనల్ స్కూల్ వారు కూడా చెప్పడం జరిగింది. వారు ఫైల్ ప్రాసెస్లో ఉంది అని చెప్పేసి డిఓ ఆఫీస్కి ఫైల్ ఇచ్చినటువంటి విషయం కూడా వారు మాకు సమర్పించడం జరిగింది. కనుక అంతవరకు ఎటువంటి ప్రచారం కానీ అదేవిధంగా అడ్మిషన్స్ కానీ జరపకూడదని చెప్పేసి మీడియా ద్వారా వారికి తెలియజేయడం జరిగింది. సార్, అడ్మిషన్స్ జరుపుతున్నారు, దాని నుంచి యాక్షన్ ఏమైనా తీసుకునేది ఉందా? మీరు అడ్మిషన్స్ జరుగుతున్నటువంటి విషయాన్ని మా దృష్టికి తీసుకుని వచ్చారు. అడ్మిషన్ ఆ విధంగా ఉంటే మటుకు మనకు దానికి సంబంధించిన రిసిప్ట్స్ అట్లాంటివి ఏమైనా వస్తే ఈ విషయాన్ని మరొకసారి ఇప్పటికే 2 సార్లు గౌరవ డిఓ గారి దృష్టికి తీసుకుని వెళ్ళడం జరిగింది. మరొకసారి గౌరవ డిఓ సారి దృష్టికి తీసుకుని వెళ్ళేసి ఆ రిసిప్ట్స్ ఏమైనా ఉంటే మన దృష్టికి తీసుకురండి, ఖచ్చితంగా ఈసారి పంపించి అక్కడ ద్రోణాచలం మేనేజ్మెంట్ వారితో కూడా వారు కూడా నోటీస్ ఇచ్చి అడ్మిషన్స్ లేకుండా పర్మిషన్ వచ్చిన తర్వాతనే అడ్మిషన్స్ చేయమని చెప్పేసి వారికి క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు. డోన్ పట్టణంలో ఎన్ని ఇంటర్నేషనల్ స్కూల్స్ ఉన్నాయి సార్? ఒకటి లేదు. వీళ్ళు ఇంటర్నేషనల్ స్కూల్స్ అని పెడుతున్నారా సార్? వాళ్ళు ఫైల్ ప్రాసెస్ అయింది, డిఓ ఆఫీస్కి ఫైల్ సబ్మిషన్ చేయడం జరిగింది. అది త్వరలో మేబీ రావచ్చు, ఈ వారంలో కూడా రావచ్చేమో. కాబట్టి వచ్చేంత వరకు వారు ఎటువంటి ప్రచారం కానీ అడ్మిషన్ కానీ జరగదని తెలియజేయడం. ఆటో క్యాన్వాస్ అవన్నీ అయితే ఏమన్నా అవి కూడా నాకు వీడియోస్ పంపించండి, దాని మీద నోటీస్ ఇస్తాం. పై అధికారి దృష్టి కూడా తీసుకుని వెళ్ళి దాన్ని కూడా మేము చర్య తీసుకుంటాం. ఓకే సార్. ఇప్పుడైతే ఆఫీస్ రూమ్లో అయితే మీది ఉంది సార్, ద్రోణాచలం అని ఉంది, మళ్ళీ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ అని ఉంది సార్ నేమ్ బోర్డు అయితే. మా వాళ్ళని పంపించేసి అది కూడా రేపు ఉదయం చూపిస్తాం. ఓకే సార్, థ్యాంక్ యూ సార్.